హాయ్ ఫ్రెండ్స్, మనము సజెస్టబిలిటీ అనే చాప్టర్లో ఉన్నాము. ఇది దాని పార్ట్ 2. సో మనం అనుకున్నాం కదా, సూచన ఎవరైనా మనకి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పినప్పుడు మనం చాలా ఈజీగా దానికి అడాప్ట్ అయిపోగలుగుతాం అనమాట. మనము మనంగా ప్రేరేపించుకోవడం కన్నా ఎవరైనా చెప్పింది అన్నది మనకి చాలా తొందరగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మనం ఈ చాప్టర్లో ముందర ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము కదా, గుర్తుందా? ఇవాన్ శాంటియాగో. అతనికి ఒక మత్తు పదార్థం ఇచ్చి హిప్నసిస్లోకి తీసుకువెళ్తారు ఆయనని. సో ఆయన కూడా ఏంటంటే ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సైంటిస్ట్ ఏదైతే సూచన చెప్పారో ఆ సూచన ప్రకారమే వెళ్ళి వాళ్ళని కాలుస్తారు. అండ్ ఈ హిప్నసిస్లో ఎంతమందిని అయితే తీసుకున్నారో అందులో కొంతమంది పబ్లిక్గా ఒక రోడ్డు మీద వాళ్ళ బట్టలన్నీ తీసేసి నుంచోండి మీరు అంటే అది చేయగలిగారు. కానీ అదే వ్యక్తులు మళ్ళీ అదే సూచించే వ్యక్తి అంటే సైంటిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు సూచించినప్పుడు ఒక కోల్డ్ వాటర్లోకి ఐస్ గడ్డ కట్టే అంత వాటర్ అని చెప్పుకున్నాము ఒక ఎగ్జాంపుల్లో. సేమ్ అదే వాటర్లోకి వాళ్ళు వెళ్ళలేకపోయారు, లేదా వెళ్ళి ఉండలేకపోయారు. వాళ్ళ బాడీ అలౌ చేయలేదు వాళ్ళని. ఎందుకు శాంటియాగో అనే పర్సన్ ఒక హిప్నసిస్ తర్వాత ఒక సూచన ద్వారా అతను చేయగలిగింది వేరే వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అంటే, ఎలా అయితే మనకి హిప్నసిస్ ఒకరి మీద వర్క్ చేసి లైక్ కొంతమందిలోనే వర్క్ చేస్తుంది, అలాగే మనకి ప్లాసిబో అన్నది కూడా అందరికీ వర్క్ చేయదన్నమాట. కొంతమంది ఏమో ప్లాసిబో ఎఫెక్ట్లో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఏదైనా మాత్ర వేసుకుంటే తగ్గిపోయిన వాళ్ళకి, కొంతమందికి ఏమో అసలు ఏమీ వర్క్ అవుట్ అవ్వదు. ఎందుకంటే కొంతమందిని చూడండి, వాళ్ళు సిక్గా ఉన్నా, వాళ్ళకి ఏదైనా డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు ఏదైనా వర్క్ అవుతుంది, ఒక మెడిసిన్ కానీ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనమున్న స్థితి కన్నా దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనకి ఒక చిన్న జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న నమ్మకం ఉంది మనకి. ఆ నమ్మకమే లేకపోతే మనకి జ్వరం ఉన్నప్పుడు ఇదేం తగ్గుతుందిలే, ఇది తగ్గదు. కొంతమంది ఉంటారు ట్యాబ్లెట్ వేసుకుని నాకు తగ్గదండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గదు, నిజమే. అందరికీ వర్క్ చేయాలని లేదు కదా, మన నమ్మకమే మనకు వర్క్ చేసేటట్టు చేస్తుంది. సో మనకి ఒక కొత్త లెవెల్ రీచ్ అవ్వాలి. ఒక లెవెల్లో మనం జ్వరం వచ్చింది, సఫర్ అవుతున్నాం. ఆ సఫరింగ్ నుంచి బయటకు వచ్చి మనకి హీలింగ్ జరగాలి అంటే మనము ఒక నమ్మకం అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. మనకి నమ్మకం ఉండాలి. మనం పూర్తిగా ఏదైతే ప్రాసెస్ ఉందో, మన ముందు ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దానికి పూర్తిగా లొంగిపోవాలన్నమాట. ఈ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళింది, ఎంతసేపులో వర్క్ చేస్తుంది, అసలు వర్క్ చేస్తుందా లేదా, ఇవన్నీ కాదు. ట్యాబ్లెట్ అంటే డాక్టర్ చెప్పారు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అనేసి ఒక నమ్మకంతో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనం ఏమన్నా అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని భూతద్దం పెట్టిలో మన లోపలికి మనం చూడం కదా. జస్ట్ దానికి పూర్తిగా లొంగిపోయి ఉంటాం, దానికి పూర్తిగా సరెండర్ అయిపోయి ఉంటాం. మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆ ట్యాబ్లెట్ వర్క్ చేస్తుందా లేదా అనేసి, లేదా ఎలా చేస్తుంది అవన్నీ థింక్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదనమాట. సో ఏదన్నా ఈ సజెస్టబిలిటీ అనేది మనకి వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఒక 3 పదాలు లేదా ఒక 3 ఫ్యాక్టర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఒకటి యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం, బిలీఫ్ నమ్మకం, సరెండర్ దానికి లొంగిపోయి ఉండడం. మనం ఎంత ఎక్కువగా అంగీకరిస్తామో, ఎంత ఎక్కువగా దాన్ని నమ్ముతామో, ఎంత ఎక్కువగా దానికి పూర్తిగా సరెండర్ అయిపోయి లొంగిపోయి ఉంటామో అంత త్వరగా మనకి చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ మనకి చూసుకున్నట్టయితే శాంటియాగో హిప్నసిస్లో ఉన్నప్పుడు తన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంది. ఆయన పూర్తిగా ఆ కంట్రోల్ అంతా కూడా వేరే వ్యక్తికి పూర్తిగా లొంగిపోయినందువల్ల ఆయన వేరే వ్యక్తి ఇచ్చే సూచనకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఆ విధంగా అతను యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ సందేహం వచ్చినా వేరే వాళ్ళలాగా ఒకవేళ పూర్తిగా లొంగిపోయి లేకపోతే కనుక ఆ ఐస్ గడ్డ కట్టే నీళ్ళలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది బయటకు వచ్చేసారు చూడండి, అలా బయటకు వచ్చేస్తారనమాట. సో సజెస్టబిలిటీకి అనదర్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఎమోషన్ అనమాట. భావోద్వేగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఒక అనుభవాన్ని మనకి తీసుకురావడానికి, మనం కావాలనుకున్న అనుభవం మనకి రావడానికి. సో ఒకవేళ మనము ఒక
ఇదివరకు అనుకున్నట్టు ఒక జ్వరం వచ్చింది అనుకోండి. జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే మనం బెటర్ హెల్త్ కావాలి, ఈ జ్వరం అనేది తగ్గాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక చిరు ఆశ చేస్తాము. ఏంటి, లైక్ ఒక టాబ్లెట్ వేసుకుంటే బయట ఉన్నది, ఏదో ఒక టాబ్లెట్ బయట ఉన్నది, అది వేసుకున్నప్పుడు లోపల ఉన్న మన జ్వరాన్ని తగ్గిస్తుంది. ఎమోషనల్గా మనం దానికి యాడ్ చేస్తామన్నమాట. అండ్ ఆ సజెస్టబిలిటీ, సూచనకి మనం చాలా మనం ఇచ్చే ఎమోషన్ అనేది చాలా తోడ్పడుతుంది దానికి. మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నట్టయితే ప్లాసిబో అనే ఎఫెక్ట్ 3 వాటిల్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్లాసిబోకి. ఒకటి కండిషన్, ఎక్స్పెక్ట్ అండ్ అసైన్. ఒక నియమం కానీ ఒక నిబంధన కానీ మనం వాటిని ఇది ఇది నియమం అని మనం పెట్టుకుని దాన్ని ఆశిస్తాము, అలాగే దాన్ని అప్పగించేస్తాము. సో ఇప్పుడు ఎమోషనల్ కాంపోనెంట్ ఏదైతే ఎమోషన్ ఏదైతే ఉందో, భావోద్వేగం అన్నది అనుభవానికి చాలా దగ్గరగా యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. అండ్ మనకి నార్మల్గా కూడా ఏం చెప్తూ ఉంటారంటే సైకాలజీలో, ఎవరైతే ఏ వ్యక్తి అయితే తీవ్రమైన ఈ భావోద్వేగాలు తో కూడుకుని ఉంటారో వాళ్ళకి ఏంటంటే స్వీకరణ అన్నది కానీ సజెస్టబిలిటీ, ఎవరైనా సూచిస్తే వాళ్ళు చాలా త్వరగా తీసుకోగలుగుతారనమాట. అండ్ మనము లైక్ స్వయం నియంత్రిత నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ నాడీ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం అనమాట. ఇది ఏదైతే ఉందో లింబిక్ బ్రెయిన్ అనే దాంట్లో కంట్రోల్ అయి ఉంటుందన్నమాట. ఈ లింబిక్ బ్రెయిన్నే మనం ఎమోషనల్ బ్రెయిన్ అంటాం. సో ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన సబ్కాన్షియస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్స్ని రిలీజ్ చేయడం కానీ బాడీలోకి అవన్నీ, అండ్ వాటిని ఒక సమాన స్థితిలో ఒక బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఎమోషనల్ సెంటర్ అన్నది. మనకి డిఫరెంట్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఎమోషనల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. మన చేతన వ్యవస్థ ఉంది, దాని కంట్రోల్లో ఉంటుంది. మనం ఏమైనా ఎమోషన్ ఫీల్ అయిన వెంటనే అది యాక్టివేట్ అవుతుందన్నమాట. అది యాక్టివేట్ అయ్యి మన నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది. సో ఒక ప్లాసిబో ఎఫెక్ట్కి మనం రావాలి అంటే కనుక మనము ఒక ఉన్నతమైన ఎమోషన్, ఒక భావోద్వేగానికి పూర్తిగా ఇది మనం సొంతం చేసుకోగలిగి ఉండాలన్నమాట. అప్పుడే మనకి హీలింగ్ అన్నది వస్తుంది. మనం ఎప్పుడైతే మన భావోద్వేగం అన్ని మన ఎమోషన్స్ని యాంప్లిఫై చేసామో, అంటే విస్తరించుకున్నామో, మనము మన సబ్కాన్షియస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. వన్స్ మనకి ఎమోషన్ ఏదైతే వచ్చిందో అది ఏం చేస్తుందంటే ఒక ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తుంది టోటల్గా. ఫస్ట్ అది వెళ్ళి మన ఆటోనమస్ నర్వస్ సిస్టమ్కి చెప్తుందన్నమాట, ఒక కెమికల్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. వన్స్ అది కెమికల్ రిలీజ్ అయ్యింది అంటే మనం ఇంకా త్వరగా కోలుకుంటాం అనమాట. ఎందుకంటే బాడీ రిసీవ్ చేసుకుంటుంది ఆ కెమికల్స్ అన్నిటిని. అప్పుడు ఒక రష్ అనమాట, ఒక ఫ్లో ఆఫ్ కెమికల్స్ అన్నీ వచ్చినప్పుడు బాడీయే మన మైండ్ కింద అయ్యి ఎమోషనల్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ నార్మల్గా మనం ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సర్వైవల్ ఎమోషన్స్ అంటే బతికి ఉండడం అనమాట, ఊరికనే. అండ్ వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే మనల్ని ఈ సర్వైవల్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని బ్రెయిన్ని సరిగా వర్క్ చేయనివ్వు, బ్రెయిన్ కానీ బాడీని కానీ మనల్ని బ్యాలెన్స్ కోల్పోయేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫియర్ కానీ, కోపము, ద్వేషము, కంపేర్ చేసుకోవడము, కాంపిటీషన్, పోటీతత్వము, ఇవన్నీ ఏంటంటే ఒక విధమైన ఆ జీన్స్ అనేవి సరైన జీన్స్ని రిలీజ్ కాకుండా చేస్తాయి. సో మన ఏదైతే చేయాలనుకుంటున్నామో అది కాకుండా దానికి వ్యతిరేకంగా అవుతూ ఉంటుందన్నమాట. ఇవి ఎప్పుడూ కూడా మనల్ని ఫ్లైట్ నర్వస్ సిస్టంలోకి తీసుకెళ్ళిపోతాయి. అంటే పారిపో లేదా పోరాడు, ఎప్పుడు చూసినా ఒక ఎమర్జెన్సీ అనమాట, ఏదో జరిగిపోతుంది అన్న దాంట్లో ఉంచేస్తే. సో ఇలా మనం ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా దీనికే కోల్పోతాం అనమాట, మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి. హీలింగ్కి ఏ విధమైన సజెషన్స్ కానీ ఎనర్జీ కానీ వెళ్ళలేదు. అందుకే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎమోషన్స్లోకి ఉండాలి. మనం ఎంత అయితే నెగిటివ్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటామో, ఎంత చిరాకు పడుతూ ఉంటామో అంతగా మన బాడీ అంతలా అవుట్ అయిపోతూ ఉంటుందన్నమాట.
అలా కాకుండా ఈ ఎమోషన్స్లో గుడ్ ఎమోషన్స్ ఉంటాయి. ఎలా అంటే కృతజ్ఞతాభావం, అప్రిసియేషన్, ఇవన్నీ ఏంటంటే మన హార్ట్ ఏదైతే ఉందో వాటిని లిఫ్ట్ చేస్తాయి. అదే కాకుండా మన ఎనర్జీని కూడా మన బాడీలో ఒక కొత్త ప్లేస్కి, ఒక కొత్త ఎనర్జీ, ఉత్సాహభరితమైన ఎనర్జీని తీసుకెళ్తాయి అన్నమాట. మనం ఇప్పుడు దాకా ఉన్న లోవర్ హార్మోనల్ సెంటర్స్ నుంచి ఒక కొత్త స్టేట్కి తీసుకెళ్తే, అందులో మెయిన్ వచ్చేసి మనకి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది ఎంత పాజిటివ్, ఎంత చాలా శక్తివంతమైన భావోద్వేగం అంటే అది మన సజెస్టబిలిటీ ఈ లెవెల్ని కూడా ఇంక్రీజ్ చేసి పెట్టేస్తుంది అనమాట. మనము చూడండి, మనకి ఏదైనా పని అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్తాము. సో పని అవ్వకముందే మనం గ్రేట్ఫుల్గా ఉంటే అది మనకి ఇంకా త్వరగా మన లైఫ్లోకి వస్తుంది అనమాట. సో ఎవరికైతే ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రిసీవర్షిప్, ఈ స్వీకరణ తత్వం అనేది చాలా ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు అది అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అవ్వకముందే దానికి కృతజ్ఞతగా ఉంటారు. అవ్వింది అన్న ఆ స్టేట్లోనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కాబట్టి బాడీకి తెలీదు. అయ్యింది అనే ఒక కెమికల్ రిలీజ్ అయినప్పుడు, ఆ హ్యాపీనెస్ కెమికల్ రిలీజ్ అయినప్పుడు బ్రెయిన్ అయ్యిందనే అనుకుంటుంది, అవ్వలేదని బాడీకి తెలియదు కదా. మనం ఏ ఎమోషన్స్ క్యారీ చేస్తామో అలాగే మన లైఫ్లో మన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మనం అనుకున్నాం కదా ఎలివేటెడ్ ఎమోషన్స్ అంటే ఇవే కృతజ్ఞతాభావము, ఎంతో హ్యాపీగా పవర్ఫుల్గా ఉండడం. అదే కొన్ని ఎమోషన్స్, సాడ్ లిమిటెడ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ ఎలివేటెడ్ ఎమోషన్స్ ఏంటంటే మన క్రియేటివ్ ఎమోషన్స్ అన్నమాట. మనకి అందరి గురించి ఆలోచించే తత్వంతో కూడి ఉంటాం. అదే సర్వైవల్ ఎమోషన్స్ అంటే మనం సెల్ఫిష్గా అయిపోతాం. మనమే ఆలోచించుకుంటాము, మనకి అన్నీ మంచి జరగాలి, లేదు పక్క వాళ్ళకి ఏది మంచి జరగకూడదు అనేసి. దాంట్లో కొన్ని ఉదాహరణలు ఏంటంటే క్రియేటివ్ ఎమోషన్స్, మంచి ఎమోషన్స్ మనకున్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాము, ప్రేమతో ఉంటాము, ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా శాంతిభరితంగా, అంతా నిండుకుని ఉన్నాము అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎంతో నాలెడ్జ్ మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణం ఉంటాము, ఎప్పుడు చూసినా ఒక కొత్త ఉత్సాహంతో ఉంటాం. మనం అందరినీ ఉత్సాహంగా ఉంచుతామన్నమాట. అదే మనకి సర్వైవల్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, ఈ తక్కువ స్టేట్ భావోద్వేగాలు, ఎప్పుడు చూసినా నెగిటివ్ భావోద్వేగాలు ఉండి సర్వైవల్ మోడ్లో ఉన్నామనుకోండి, మనకి భయము, ఆందోళన, చికాకు, ఎప్పుడు చూసినా ఏదో ఒక వరి ఉంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా పోటీతత్వం, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని ఎప్పుడూ బాధే. ఎందుకో తెలియదు, బాధ వస్తూనే ఉంటుంది. మన మీద మనకి అసహ్యం వేస్తూ ఉంటుంది, మన మీద మనకి చిన్న చూపు, అన్నీ ఒకటి కాదు. సో మనమే తెలుసుకోవాలన్నమాట మన బాడీ ఎలా ఉంది, మనం ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటున్నామో. మనం అప్రిసియేషన్ ఆర్ థ్యాంక్ఫుల్నెస్ అనేది మన భావోద్వేగంతో కృతజ్ఞతా భావం అనేది కూడా ఒకటి మనం మన లోపల మనం పెట్టుకుంటే, అవి రెండు సైమల్టేనియస్గా వెళ్ళేటట్టు చూసుకుంటే కనుక మనం ఎమోషనల్గా కరెక్ట్ ఉంటాము. మన బ్రెయిన్ అండ్ బాడీ సరిగ్గా వర్క్ చేస్తూ ఉంటాయి, మనకి హీలింగ్ అనేది సరిగ్గా వస్తూ ఉంటుంది. అండ్ మనం కావాలి అని అనుకున్నవన్నీ కూడా మనకు సరిగ్గా ఏర్పడతాయి అన్నమాట. సూచన ఏదైతే ఉందో మనం రైట్ వేలో వెళ్తూ ఉంటాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎనలిటికల్ మైండ్ గురించి, అంటే విశ్లేషణాత్మక మనసు. దీనికి ఏంటంటే రెండు ముఖాలు ఉంటాయి అన్నమాట. ఏ ముఖం కావాలో మనం దాని మీద ఫోకస్ చేయాలి. సో మనం చెప్పుకున్నాం కదా, మన ఓన్ యాక్సెప్టెన్స్ బట్టి మనకి సజెషన్ అన్నది ఉంటుందన్నమాట. మనం ఎంతగా అయితే నమ్ముతున్నామో అంత త్వరగా మనకి సజెస్టబిలిటీ, సూచన అన్నది మనకి అంత ఈజీగా అర్థమవుతుంది, అది వర్క్ అవుతుంది. మనకి ఎనాలిసిస్ మైండ్ ఎప్పుడు చూసినా ఎనలైజ్ చేస్తూ ఉంటుంది, ఇది కరెక్టా కాదా, లేకపోతే ఇది సరైందా లేదా, ప్రతిదీ అనమాట. మనకి ఎంతగా అయితే ఎనలిటికల్ మైండ్ ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువ వర్క్ చేస్తే మనకి సజెస్టబిలిటీ అన్నది అంత తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ ఎనాలిటికల్ మైండ్ కొంచెం తక్కువగా లేదా కంట్రోల్లో ఉందనుకోండి, సజెస్టబిలిటీ అనేది మనకి బాగుంటుందన్నమాట. ఈ ఎనలిటికల్ మైండ్ అనేది అంటే మన మనసు యొక్క ఒక పార్టే, కాకపోతే ఎప్పుడు కూడా చేతన వ్యవస్థలో ఉంటుంది, ఎప్పుడు చూడ అవేర్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. మోస్ట్లీ ఎనలిటికల్ మైండ్ ఉన్నప్పుడు సజెస్టబిలిటీ ఎందుకు వర్క్ చేయదు అంటే, ఎనలిటికల్ మైండ్ ఏదైతే ఉందో అది పాస్ట్
అంటే ఆల్రెడీ జరిగిపోయిన వాటి మీద దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. ఓ అప్పుడు అలా జరిగింది కదా, అందుకని ఇప్పుడు కూడా ఇదే. ఎప్పుడు చూసినా పాస్ట్తో కంపేర్ ఉంటుందన్నమాట. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి ఇప్పుడున్న దానికి జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది అది. సో మనము ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్న ఎగ్జాంపులే. కొంతమంది రోడ్డు మీద ఎవరినైతే పబ్లిక్లో బట్టలు తీసేసేయండి మీరు అన్నప్పుడు కొంతమంది చేయగలిగారు. అంటే 11 మందిలో ఏడుగురు చేయగలిగారు, మిగిలిన 4 చేయలేకపోయారు. ఎందుకని? అప్పుడు వాళ్ళకి ఎనలిటికల్ మైండ్ అనేది ఈ 4కి సెన్సెస్లోకి తీసుకొచ్చింది అనమాట. మళ్ళీ వాళ్ళని అవేర్నెస్లోకి తీసుకొచ్చింది. ఏంటి, బట్టలు ఇప్పాలా, ఇది కరెక్టేనా కాదా, నేను చెయ్యాలా వద్దా, ఎవరన్నా చూస్తేనో, ఎవరెవరు వాచ్ చేస్తూ ఉన్నారు నన్ను, నేను బట్టలు ఇప్పితే ఎలా ఉంటాను, లేదా నన్ను నా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొచ్చేది అనలిటికల్ మైండ్ అనమాట. అందుకని వాళ్ళు అవేర్నెస్లోకి వచ్చి వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. లేదు, ఏదైతే 7 ఉన్నారో వాళ్ళు ఎందుకు చేయగలిగారంటే వాళ్ళు పూర్తిగా సజెస్టబిలిటీగా, సూచనకి పూర్తిగా లోబడి ఉన్నారు. ఎనలైజ్ ఎక్కువ చేయలేదన్నమాట వాళ్ళు. సో వాళ్ళు ఈజీగా చేయగలిగారు. ఏదైతే సజెషన్ ఇచ్చారో అది చాలా ఈజీగా చేయగలిగారు. సో ఈ న్యూ కార్టెక్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే ఒక బంతి లాంటిది. ఈ బంతిని హాఫ్ కట్ చేసామనుకోండి, 2 భాగాల కింద ఎలా ఉంటుందో సేమ్ ఈ ఎనలిటికల్ మైండ్ కూడా అలాగే ఉంటుంది. మనల్ని సెన్సెస్లోకి పెడుతుందన్నమాట. మనం పూర్తిగా చాలా వరకు మనము డ్యూయాలిటీలో, ద్వంద్వత్వంని ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. మంచిది లేదా చెడ్డది, కరెక్టే లేదంటే రాంగ్, పాజిటివ్ నెగటివ్, మేల్ ఫీమేల్, లేదంటే పాస్ట్ ఫ్యూచర్, లేదా కొత్తది లేదా పాతది, లేదంటే తల లేకపోతే హృదయమా, ఇలాంటివన్నీ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనల్ని ఒక స్ట్రెస్లోకి తీసుకెళ్ళిపోతే ఆ స్ట్రెస్ హార్మోన్స్ పంప్ అయినప్పుడు ఏంటంటే పూర్తిగా మన ఎనలిటికల్ మైండ్ అనేది ఇంకా అతి వేగంగా వర్క్ చేస్తూ ఉంటుంది. మన ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పాస్ట్లో ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంతే అనేసి వేగవంతం చేసేస్తుంది అనమాట. మనల్ని బ్యాలెన్స్ కోల్పోయేటట్టు చేస్తుంది. ఈ అనలిటికల్ మైండ్ అనేది చెడ్డది కాదు, ఇది చాలా చాలా అవసరం మనకి. మనం బ్రతకాలంటే అనలిటికల్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన మనుషులుగా ఉండడానికి వేరే జంతువులు చూడండి ఎంతలా అనలైజ్ చేయవు మనం చేసినంత. మనకి ఒక థిన్ లైన్ ఉందంటేనే ఆ ఎనలిటికల్ మైండ్ వల్ల మనకి ప్రతిసారి ఒక బయట ఉన్న ఎన్వైర్న్మెంట్, బయట ఉన్న పరిస్థితి నుంచి మనల్ని కాపాడేది కూడా ఈ ఎనలిటికల్ మైండ్ మాత్రమే. కాకపోతే ఇది ఎప్పుడు బాగా వర్క్ చేస్తుందంటే మనం కామ్గా, రిలాక్స్డ్గా, ఫోకస్డ్గా ఉన్నప్పుడు చాలా బాగా వర్క్ చేస్తుంది. అదే మనకి చాలా మీనింగ్ఫుల్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, బయట ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి మనల్ని సర్వైవ్ చేస్తూ ఉంటుంది. ఒక విధంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం అనుకోండి, సడన్గా ఒక కారు మన వైపుకి దూసుకొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే అప్పటికప్పుడు ఆలోచన వచ్చి మనం ఆ రోడ్ అన్న దాటి పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆ కార్ మనల్ని హిట్ చేయకుండా వేరే వైపుకి ఎటన్నా వెళ్ళొచ్చు. అది ఎప్పుడు మనం శాంతంగా ఉన్నప్పుడు, కరెక్ట్ టైంలో ఉన్నప్పుడు మనకు ఆలోచన వస్తుంది. అదే మనం స్ట్రెస్ హార్మోన్ ఈగో అన్నది మనకి వర్క్ చేస్తూ ఉంది అనుకోండి, మనల్ని బ్యాలెన్స్ కోల్పోయేటట్టు చేస్తుంది. మన హార్మోన్స్ అన్నీ కూడా ఫియర్ అండ్ స్ట్రెస్ వచ్చేసినప్పుడు ఏంటంటే దానికి ఏం చేయాలో తెలియదు. ఆ క్షణంలో మనకి వైపు కారు దూసుకొస్తుంది, ఏం చేయాలో తెలియకుండా దానికి ఎదురుగా వెళ్తే ఏమవుతుంది, నష్టం మనకి. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఈ ఎనలిటికల్ మైండ్ అనేది ఏంటంటే మనం చెప్పుకున్నట్టు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద ఎక్కువ కేంద్రీకృతం చేసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా సేఫ్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది అనమాట. వద్దులే, అవసరమా, కొత్త ఏమైనా ఉంటే అవసరమా, వద్దులే అనేసి చెప్తూ ఉంటుంది. కానీ మనం కొత్త లెవెల్కి మనం వెళ్ళాలనుకుంటున్నాం. ఈ సజెస్టబిలిటీ ఒక సూచన ద్వారా మనం కొత్త లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాం. మనం బాడీని మనం హీల్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా మనకు కావాల్సింది ఏదో మనం సృష్టించుకోవాలనుకుంటున్నాం. దానికి కొత్త ఆలోచనలు కావాలి, కొత్త పద్ధతులు ఉండాలి, కొత్త తీరు ఉండాలి, కొత్త కెమికల్స్ ఉండాలి బాడీలో. కానీ ఎనలిటికల్ మైండ్ అనేది ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పాతవే వద్దులే అనేసి ఆ పాత కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అందుకని పాత బాడీ
బాడీ కూడా మనకు పాత తీరులోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ పాత తీరులో వర్క్ చేసినప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మళ్ళీ మనం అక్కడే ఉండిపోతాం అనమాట. హీలింగ్ అనేది జరగదు. మన ఎంత మనం ఎనలిటికల్ మైండ్ని ఎంత మంచి స్థితికి మనం తీసుకెళ్తామో మనకి సజెస్టబిలిటీ అనేది అంత కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఐ మీన్ ఎనలిటికల్ మైండ్ అనేది ఎంత మనకి కంట్రోల్లో ఉంటే అంత సజెస్టబిలిటీ మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అదే మనకి అనలిటికల్ మైండ్ అనేది ఎక్కువ వర్క్ చేస్తుంది అనుకోండి, మనకి సజెస్టబిలిటీ అనేది తక్కువైపోయి మళ్ళీ ఆ పాత అవుట్కమ్స్ మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో మనము బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎనలిటికల్ మైండ్ ఏదైతే ఉందో, ఈ విశ్లేషణ చేసే మనసు ఏదైతే ఉందో, అది మనకి మన కోసము వర్క్ చేస్తుంది, మనకి వ్యతిరేకంగానూ వర్క్ చేస్తుంది అనమాట. అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది మనం మీద ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మనకు కావాలి అని అనుకున్నది మనం సాధించుకోవడం కోసం మనం దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మనసులో ఇన్నర్గా ఎలా వర్క్ జరుగుతుంది అన్నది. సో ప్లాసిబో అన్నది మనకి వర్క్ అవ్వాలి అంటే కనుక మనకి ఎనలిటికల్ మైండ్ అనేది సైలెన్స్ అయిపోవాలన్నమాట. ఈ ఎనలిటికల్ మైండ్ అన్నదాన్ని మనం ఒక సెపరేట్ పార్ట్ కింద తీసుకోవాలి కాన్షియస్ మైండ్లో. అది మన కాన్షియస్ మైండ్ని అంటే చేతన మనసుని, అచేతన మనసుని రెండింటిని మధ్యలోకి డివైడ్ చేస్తుంది మన ఎనలిటికల్ మైండ్ అనమాట, ఆ విశ్లేషణ చేసే మనసు. అండ్ ఈ ఈ కాన్షియస్ మైండ్ ఏంటంటే మనకు ఓన్లీ 5%, మన లాజిక్ కానీ మన రీజనింగ్ కానీ మన క్రియేటివిటీ అంత 5% మాత్రమే. మనం మనసులో మన మెయిన్ మైండ్లో 2 రకాలు, కాన్షియస్, సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేటప్పటికి 95% ఉంటాయి. మన బిలీఫ్స్, యాటిట్యూడ్స్, మన స్కిల్స్, హ్యాబిట్స్, కండిషన్ చేసిన రెస్పాన్సెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట, 95%. కానీ మీరు చూసారా, అనలిటికల్ మైండ్ అన్నది 5%తోనే మనల్ని అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. కాన్షియస్ మైండ్లో ఏంటంటే మనం ఎక్స్ప్లిసిట్ మెమరీస్ అన్నవి పెట్టుకుంటూ ఉంటాం, డిక్లరేటివ్ మెమరీస్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ప్రతిదీ మనం డిక్లేర్ చేస్తాము. ఎలా అంటే లేదా ప్రకటిస్తాం అనమాట, ఇది ఇంతే, ఇది ఇలాగే జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మనం పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ప్రతిదీ అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్తూ ఉంటాం. ఒకవేళ మనం చూసుకుంటే చిన్నప్పుడు మనం ఎప్పుడో ఏదో ఆటలాడుకుంటూ పడిపోయి మనం చెయ్యి ఏదో ఎరగొట్టుకున్నాం అనుకోండి, మనము ఆ చిన్నపిల్లల 10 years ఏజ్ నుంచి మనం బయటకు వచ్చేసాము. కానీ ఇప్పటికీ మనకి ఏంటి, ఇలా కింద పడితే చెయ్యి విరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఒకటి ఉంటుంది అనమాట, డిక్లేర్ చేస్తాము. ఆట ఆడితే లేదా అందమే నుంచి దూకితే కింద పడతావో నీ చెయ్యి విరుగుతుంది అనేసి. అవి డిక్లేర్ చేసేస్తాం అనమాట ప్రతిదీ కూడా. అవన్నీ మనకి ఆటోబయోగ్రఫ్ లాగా అనమాట మొత్తం. అండ్ ఇంకా కొన్ని టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, మనకి ఇంప్లిసిట్ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఏమైనా జరిగితే రిపీటెడ్గా అవే జరుగుతూ ఉంటే, అనేక మార్లు మనం చేస్తూ ఉంటే అవి మనం ఎలా చేస్తున్నాం అన్నది కూడా మనం ఆలోచించమన్నమాట, జస్ట్ చేస్తామంతే. ఇప్పుడు మన ఫోన్కి ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీ టైం మనం గుర్తు పెట్టుకోము దాన్ని. ఎన్నోసార్లు చేసిన తర్వాత ఈజీగా టకటక నొక్కేస్తాం, ఎందుకంటే మనకు ఆ చేతులకి అలవాటు అయిపోయి ఉంటుంది. నెంబర్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్గా అది అలవాటు అయిపోయి మనకి అవలీలగా మనం చేసేయగలుగుతాం దాన్ని. ఫస్ట్లో అనుకోండి, సైకిల్ తొక్కాలంటే ఎక్కి కూర్చోవాలి, ఇలా ఈ క్లచ్ నొక్కి పెట్టుకోవాలి, సంథింగ్ అలా ఉంటుంది. కానీ మనం అదే ఎన్నోసార్లు చేసినప్పుడు ఏంటంటే మనం ఆలోచించకుండా మనం చేస్తూ ఉంటాం. అది ఇంటర్నల్గా మనకి ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుందన్నమాట. మన బ్రెయిన్లో హార్డ్ వైర్ అంటే చాలా దృఢమైన వైరింగ్ జరిగేంత వరకు, కనెక్షన్స్ ఏర్పడేంత వరకు మనం అది మాస్టర్ చేసేసి ఉంటాము, మనం బాడీ కండిషన్ చేసేసి ఉంటాము. అవన్నీ మనం కాన్షియస్ మైండ్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ మెమరీ సిస్టమ్ అన్నది కూడా ఏంటంటే మన నాలెడ్జ్, మనకున్న నాలెడ్జ్ అండ్ మనకున్న ఎక్స్పీరియన్స్, అనుభవాలను బట్టి ఈ డిక్లరేటివ్ మెమరీస్ అనేవి ఉంటాయి, ఎక్స్ప్లిసిట్ మెమరీస్ అనమాట. ఇంప్లిసిట్ మెమరీస్ ఉన్నాయి చూడండి, అంటే ఏది తలుచుకోకుండా చేసేసేయడం, అవన్నీ కూడా బాడీ అనేది కండిషన్ అయిపోయింది, అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి అన్నమాట. రిపీటెడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటాయి ఇవి. అండ్ ఎమోషనల్ రియాక్షన్స్, మనం ఎంతో ఎమోషన్తో దానికి కూడుకుని ఉన్నాయి అయి ఉంటాయి.
అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్. మనము సబ్కాన్షియస్ మైండ్కి ఎలా డోర్ తెరుచుకుంటుంది అనేసి. మన కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్కి చాలా చిన్న, చాలా పలచ పొర ఉంటుందన్నమాట. అందుకే మనము సజెస్టబిలిటీకి ఓపెన్గా ఉంటాం, ఇవాన్ శాంటిగో లాగా. కానీ కొంతమందికి ఏంటంటే ఎప్పుడు చూసినా అనలైజ్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ నా లైఫ్ ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, ఓవర్గా అతిగా థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హిప్నసిస్ అనేది వర్కే చేయదు, ఎందుకంటే అది చాలా దృఢంగా అయిపోతూ ఉంటుంది. మనం ఎందుకు మనము న్యూయర్ అవుట్కమ్స్ తెచ్చుకోలేకపోతున్నామంటే మన కాన్షియస్ మైండ్ని సబ్కాన్షియస్ మైండ్ని విభజించేది ఏదైతే ఉందో ఈ థిన్ అనలిటికల్ మైండ్, దాన్ని మనం ఇంకా స్ట్రాంగ్గా దాన్ని చేసేసి ఒక పెద్ద పొర కింద చేస్తామన్నమాట. చాలా లావ్ ఎక్కిపోతుంది అది. సో అందుకనే మనకి సజెషన్స్ అన్నవి కిందకి మన సబ్కాన్షియస్ మైండ్ వరకు వెళ్ళవు, పైనే ఉంటావు. 2-3 రోజులు చేస్తాము, ఊరుకుంటాము. మార్పు అన్నది మనలో జరగదు. సో మనకి మార్పు అన్నది రావాలి అంటే కనుక మనం తక్కువ అనలైజ్ చేయాలన్నమాట. ఎంత తక్కువ మనం అనలైజ్ చేస్తామో, ఎంత తక్కువ మనం జడ్జ్ చేస్తామో, అంత త్వరగా మనం యాక్సెప్ట్ చేస్తామో, మనం నమ్ముతామో, ఎంత త్వరగా మనం సరెండర్ అవుతామో, సజెస్టబిలిటీ అనేది మనకు చాలా ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే సజెస్టబిలిటీ వర్క్ అయిందో అప్పుడు మనకి డోర్ తెరుచుకుంటుంది అనమాట. కాన్షియస్ మైండ్ నుంచి సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి మార్పు అన్నది పర్మనెంట్ అయిపోతుంది. అదే కాన్షియస్ మైండ్లోనే ఉందనుకోండి, అది మార్పు అనేది సరిగ్గా వెళ్ళదు. బ్రెయిన్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మిడ్ బీటా, లో బీటా నుంచి లైక్ అనలిటికల్ మైండ్ దాటి ఆల్ఫా, తీటా, డెల్టా అండ్ డీప్ అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సజెస్టబిలిటీకి దగ్గరగా ఉండాలి అంటే కనుక మనం తక్కువ ఈ అనలిటికల్ మైండ్కి కంట్రోల్ ఇవ్వాలి. ఎంత తక్కువ కంట్రోల్ ఇస్తే అంత త్వరగా మనకి ఫలితం ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన టాపిక్ చూసుకుందాము.